మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. టాలీవుడ్ యువనటి బిగ్ బాస్ తెలుగు ఫేమ్ తేజస్వి గురించి తెలియని వారు ఉండరు. అందంగా చలాకీగా ఉండే తేజస్వి పెద్ద పెద్ద హీరోలతో నటించి పేరు తెచ్చుకుంది. ఈ మధ్యన వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన విషయాలు వెల్లడించింది. తాజాగా టాలీవుడ్లో మహిళలకు ఎదురయ్యే కమిట్మెంట్లపైన మాట్లాడింది. అసలు మహిళల్ని ఏ విధంగా కమిట్మెంట్ అడుగుతారో వివరించింది. కమిట్మెంట్ సమస్య ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఉందంటూ తేజస్వి మదివాడ సంచలనం రేపింది. కొందరైతే చాలా సులభంగా కమిట్మెంట్లు అడుగుతుంటారని వెల్లడించింది. కొందరు కమిట్మెంట్ అడిగే విధానమే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తేజస్వి తెలియజేసింది. చాలా అసహ్యంగా వ్యవహరిస్తూ ఉంటారని స్పష్టం చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో బయటకు పెద్దోళ్లుగా చలామణి అయ్యే చాలా మందికి ఈ అలవాటు ఉందని వివరించింది. ముందుగా పరిచయం చేసుకొని చేతుల్ని తాకుతుంటారని తేజస్వి తెలిపింది. ఇరువురి మధ్య కాస్త సాన్నిహిత్యం పెరిగిన తర్వాత కమిట్మెంట్ అడుగుతారని చెప్పింది. తనకు కూడా కెరీర్ స్టార్టింగ్లో ఇదే సమస్య ఎదురైందని తేజస్వి వెల్లడించింది. సినిమా ఆఫర్ల కోసం తిరిగేటప్పుడు సాయంత్రం దర్శకుడు లేదా నిర్మాతతో డిన్నర్ ఉంటుందని చెప్పేవారని తేజస్వి తెలిపింది. మొదట్లో అర్థం కాలేదని, కానీ ఆ తర్వాత తమ వైఖరి చూసి దూరం ఉండేవారని వివరించింది. ధైర్యంగా, వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీతో ఉంటే ఎలాంటి కాస్టింగ్ కౌచ్ వేధింపులు, కమిట్మెంట్లు ఏం చేయలేవని సీనియర్ నటీనటులు వివరిస్తున్న వేధింపులు మాత్రం ఆగడం లేదు. కమిట్మెంట్లు వెంటాడుతూనే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్, కాలీవుడ్ ఇలా ప్రతి సినిమా పరిశ్రమలోనూ ఈ పరిస్థితి తప్పడం లేదు. గతంలో చాలా మంది ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా తేజస్వి కమిట్మెంట్లు ఎలా అడుగుతారో వివరించింది.